అందరికీ నమస్కారం అండి. ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండి. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మాయి కొంతమందికైనా సరే ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో ఆవిడ లేకపోయినా సరే వారి పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నం లేని వారికి కొంతమందికైనా సరే అన్నం పెడతాను అని చెప్పేసి ఆల్రెడీ మన వీడియోలు చాలా చూసి ఇలా చేస్తున్నారు కదక్క. నేను కూడా మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇలా కొంతమందికి అయితే నేను అన్నం పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక మంచి మనసుతో ఆ అమ్మాయి అయితే ఇలాగా కొంతమందికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సందర్భంగానే వారందరికీ బిర్యానీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసి మేము పార్సల్ అన్నీ చేయించుకుంటున్నామండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ప్రాణాలతో లేకపోయినా కూడా చనిపోయినప్పటికీ వారి అమ్మగారి మీద ఉన్న ప్రేమతో ఇలా ఒక మంచి పని చేయడానికి ముందుకు రావడం నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. ప్రతి ఒక్కరూ కూడా మనకు ఉన్న దాంట్లోనే కనీసం కొంతమందికైనా ఇలాంటి హెల్ప్ చేయాలని పదే పదే ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. మనకి ఈ పెద్ద పెద్ద హెల్ప్లు మనం చేయలేకపోవచ్చండి. మనకి మన స్తోమతను బట్టి మనకి ఉండిన దాంట్లోనే కొంచెం పెట్టడం వల్ల మనకి అంతగా వచ్చే నష్టం అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను. మనం వారికి ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. కడుపుకి మనకు పిడికిడి అన్నం అయితే మన ఆకలి తీరిపోతుంది. మనం ఎన్ని పనులు చేసినా కూడా పొట్ట కూరకు కోటి విద్యలు అని చెప్తారు కదా. అలాగా మనం ఏ పని చేసినా అన్నం కోసమే కాబట్టి ఆ అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం రోజు వెళ్ళి పెట్టలేకపోవచ్చు, కానీ కనీసం అప్పుడప్పుడైనా ఇలా కొంతమందికి ఫుడ్ పెట్టడం వల్ల మనసుకి చాలా ఆనందంగా ఉంటుందండి. అందుకోసమే నేను ఇది మొదలు పెట్టాను. ఇది చూసిన తర్వాత ఇలా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు అని చెప్పి ఇంకో కారణంతోనూ ఇలా ఫుడ్ పెడతాను అని చెప్పడం అయితే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలా అన్ని పార్సల్ అయితే కట్టించేసుకున్నామండి మేము. తర్వాత ఇక రోడ్డు పక్కన ఎవరు కనిపిస్తే వారికి ఇవ్వాలని చెప్పేసి ఇలా వచ్చేసాము. ఇలా చూశారు కదా, కొంచెం బాగలేని వారికి వెతుక్కొని మరి ఫుడ్ ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. చూశారు కదండి, రోడ్డు పక్కన ఈ విధంగా పాపము ఏ దిక్కు లేకుండా ఇలా కూర్చొని చాలామంది ఇలా ఉంటున్నారు. వారికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం వల్ల వారికి ఆ పూట కడుపు నిండుతుంది కదా అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నామండి. చూశారు కదా, ఇంత ట్రాఫిక్లో అసలు అటు ఇటు కూడా పోలేని ప్లేసులన్నిటికీ మేము వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే అలాంటి వారికి మనం తీసుకెళ్ళిన ఫుడ్ ఇవ్వగలిగితేనే మనకి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఆ ఫుడ్ బాగా ఆకలిగా ఉన్న వారికి చేరితేనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది కదండి. అందుకోసము ఇలా పడుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళలేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎత్తుక్కొని మరి ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఏదో ఇలా చేయడం వల్ల కనీసం కొంతమందికైనా ఆకలి తీరుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఇది చూసి నాకు కొంతమంది కూడా బట్టలు లేని వారికి ఇవ్వమని చెప్పి కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే బట్టలు అవి ఇవ్వడం జరిగింది. ఇస్తున్నారు కదా ఇవ్వండి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే చూసి కామ్గా ఉండకుండా వారికి తోచిన సహాయం వారు కూడా చేసినట్టే కదా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇలా వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మగారి మీద ఉన్న ప్రేమతో ఇలాంటి వారికి అన్నం పెట్టడం అనేది నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరూ కూడా ఇదే విధంగా ఆలోచించి వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నానండి. మనం ప్రతిరోజు 3 పూటల ఏ కొరత లేకుండా హ్యాపీగా అన్నం అయితే తింటున్నాము. ఆ ఒక్క పూట కూడా అన్నం లేని వాళ్ళైతే చాలామంది ఇలా రోడ్ల పక్కన చాలామంది ఉన్నారండి. వారందరికీ మనం ఇవ్వలేకపోవచ్చేమో కానీ కనీసం కొంతమందికైనా ఇవ్వగలం కదండి అప్పుడప్పుడైనా సరే. అందుకోసం మనకు వీలైనప్పుడు మాత్రం ఇలాగా మనం కొంతమందికి ఇలా తీసుకుని వెళ్ళి ఇవ్వడం వల్ల మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వారికి కూడా ఒక పూటైనా కడుపు నిండినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడైనా సరే మీకు ఉన్న దాంట్లోనే
కొంతమందికైనా ఇలా ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నానండి. ఈ విధంగా చూడండి ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నారో ఈ వయసులో వాళ్ళు. ఎవరైనా సమయానికి వెళ్ళి ఏదైనా ఇస్తే సరే, లేదంటే వాళ్ళు ఆ పూట అలాగే పస్తులుంటారు. మనం ఇచ్చేది జీవితకాలం వాళ్ళకి సరిపోతుందని కదండి, ఆ పూటకైనా సరే ఆకలి తీరుతుంది కదా అనేసి నేను ఇన్నిసార్లు అయితే ఇన్ని వీడియోల్లో పదే చెప్తున్నాను అనుకోవద్దండి. కాబట్టి ఇలాంటి వారికి కనీసం మీకు టైం కుదిరినప్పుడైనా సరే ఒక్క పూట వెళ్ళి వారికి ఏమైనా ఇచ్చేసి వస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా పాపం, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి రోడ్డు పక్కన. వారందరికీ కూడా మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మనకు కనిపించిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వగలము. చూసారా, ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్కైనా కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారు. చూసారా ఎంత ఆకలితో ఉంటే ఆ సమయానికి ఫుడ్ ఇవ్వగానే అలా అంత పెద్దవారు అయ్యిండి కూడా అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేశారు. ప్లీజ్ ఇలాంటి వారికి కొంచెం హెల్ప్ చేయండి.